నాగర్ కర్నూల్ జిల్లా కమ్మెర గ్రామంలో మల్లన్న దర్శనం కోసం వెళ్లిన రజక కులానికి చెందిన చంద్రకళ కుటుంబంపై దాడి చేసి 2 నెలల పసిపాప మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాజ్యాధికారి పార్టీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ చౌరస్తాలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి పాపకి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకులు గుండెవేనా స్వామి, జిల్లా అధ్యక్షులు కాసిపేట ఉదయకుమార్, రజక పట్టణ అధ్యక్షులు బోడుపల్లి రామ్మూర్తి, సామాజిక రచయిత డాక్టర్ మంద భాస్కర్ యాదవ్, బీఎస్పీ అసెంబ్లీ కార్యదర్శి సతురి అనిల్, స్వామి వివేక్ పటేల్, టీఆర్పీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జరిగిన నాగర్ కర్నూలులో 2 నెలల పసికందును చంపిన సంఘటనలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఒక యాక్షన్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తుంటే ఈరోజు సిగ్గు అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఎలాంటి చర్యలు కానీ స్పందన కానీ లేదు. అరే శ్రీనివాస్ రెడ్డి కబడ్దార్ గుర్తుపెట్టుకో, ఈరోజు ఆ గ్రామస్తులను చూస్తే నాకు సిగ్గు అనిపిస్తాను. అక్కడ గుళ్ళ దగ్గర 100 రూపాయలు టికెట్ పెట్టి ఈరోజు అక్కడ నువ్వేం పుణ్యం సంపాదించినా కూడా శ్రీనివాస్ రెడ్డి ఈరోజు పసిపాప ప్రాణం కంటే కూడా నీకు ఆ గుళ్ళు గోపురాలు ఎక్కువైనాయా, సంపాదన ఎక్కువైందా? నీకు ఆ గుడికాడ 100 రూపాయలు టికెట్ పెట్టి నేను తర్వాత కూడా కడతా అంటే కూడా ఆలోచించకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితే ఇదే మాటలు మేము తిరిగి మిమ్మల్ని అంటే ఎట్లుంటుందని ఒక్క మాట అన్నందుకు ఆ రజక బిడ్డను ఈరోజు కాళ్ళతో దండి, ఆ పసికందులో కాలుతో దండి ఆమె మరణానికి కారణమై దీనికి ఇంత గౌరవం ఇచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతారంటే ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర అనే గ్రామంలో జరిగిన విషాద సంఘటన, దానికి చింతిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి నేను పెద్దపల్లి జిల్లా కేంద్రంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మేము ప్రధానంగా ఒక 3 డిమాండ్లు తీసుకొని రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ నుంచి సూటి ప్రశ్న వేస్తున్నాం. మీరు ఉన్నది పబ్లిక్ సర్వీస్ చేయడానికా, మీరు రెడ్లకు సర్వీస్ చేయడానికా? మీరు తేడా చెల్లం చేయాలి. అనేక శాఖలలో మీ వర్గాలను పెట్టుకొని లాస్ట్కు దేవుళ్ళ కాడ కూడా మీదే పెత్తనం చెలాయిస్తారు, కులహంకారాన్ని కూడా అక్కడ కూడా చూపెడతారు. కాబట్టి మా పసిపాప పైన జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఆ బాధిత కుటుంబాలకు అన్నగారు చెప్పినట్టుగా 20 లక్షల నష్టపరిహారాన్ని కట్టిస్తూ మరియు ఆ కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. వారికి ఒక ఇల్లు కూడా లేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఒక సొంత గూడు ఈ పార్టీ తరఫున ఇల్లు ఇవ్వాలని చెప్పి మరి ఒక్కసారి ఇలాంటి సంఘటన ఎక్కడైనా పునరావృతం అయితే తెలంగాణ మొత్తం అగ్నిగుండం అవుతుందని చెప్పి మేము ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం. ఈరోజు అగ్రకుల అహంకారానికి బలైన పసిపాప మరణానికి చర్యలను ఖండిస్తూ ఈరోజు పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ రాజ్యాధికారి పార్టీ జిల్లా అధ్యక్షులు ఉదయ్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండెవేని సామన్న మరియు రజక సంఘం అధ్యక్షులు బొడ్డుపల్లి రామ్మూర్తి గారు మరియు వివిధ సంఘాల నాయకులు, పార్టీ నాయకులు మరి జరిగిన సంఘటనను ఖండిస్తూ ఈరోజు ఆ పాపకు పాపాత్మ శాంతి చేకూర్చాలని కొవ్వొత్తులతోటి వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి 3 రోజుల క్రితం జరిగిన సంఘటన ఏహ్యమైంది, చాలా దుర్మార్గమైంది. మరి ఒక బీసీ కులానికి చెందిన రజకులు గుడిలోపటికి రావద్దని అహంకారంతో వారిని ఇష్టం వచ్చినట్టు కొట్టడమే కాకుండా వారి దగ్గరున్న పాపను తీసుకొని కాళ్ళతోటి తొక్కి చంపడం అంటే మరి ఎంత నీచమైన, ఎంత క్రూరమైన, ఎంత రాక్షస చర్య ఇది! యావత్తు సమాజమే సిగ్గుతోటి తలవంచుకునే చర్య. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాల రక్షణ కల్పిస్తామని ప్రమాణం చేసింది. మరి మీరు మీ ప్రమాణం ఒక రెడ్డి కులానికైనా, మరి అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు మీ రక్షణ లేదా? మీరు ప్రశ్నించుకోవాలి. ప్రజాపాలన అంటే అర్థమైంది. అణగారిన వర్గాలను
ఇష్టం వచ్చినట్టుగా కుల పేరుతో దూషిస్తూ వారిని ఇష్టం వచ్చినట్టు కొడుతూ వారిని చంపుతూ ఈ రాజ్యం ఏలితే దీన్ని ఏమంటారు? ఇది ప్రజారాజ్యం అంటారా? దీన్ని ప్రజా కంటకుల రాజ్యం అంటారా? మీరే ప్రశ్నించుకోవాలి. మరి మన దురదృష్టవశాత్తు మన రాష్ట్రానికి మరి హోంశాఖ మంత్రి కూడా మన గౌరవ మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారే. మరి మీ దగ్గర ఉన్న శాఖ కూడా ఇంత నిర్వీర్యంగా ఇంత బలహీనంగా ఉంటే ప్రజలకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? మరి గతంలో కూడా సర్పంచ్ ఎన్నికల ముందు ఒక యాదవ జాతి బిడ్డను మూత్రం తాగేయడం జరిగింది. మరి ఈరోజు ఒక పసికందు 2 నెలల పసికందును మరి తొక్కి చంపడం జరిగింది. మరి ఇది దేనికి నిదర్శనం? ఇంత యాంత్రిక జీవనం లోపల ఇంత టెక్నాలజీ డెవలప్ అయినాక ఇంకా కులంతో పేరుతోటి దూషిస్తూ కులాలను మతాలను వేరు చేస్తూ ఈ పాలన ఎటు తీసుకుపోతుండు? ఇప్పటికైనా మీరు ప్రజల పక్షాన ఉండి ఆ బాధితులకు రక్షణ కలిగించే విధంగా వారి ఇంటికి పోయి మీరు 50 లక్షల ఎక్స్గ్రేషన్ పట్టించి ఎవరైతే దోషులు ఉన్నారో వారికి మరణశిక్ష విధించే విధంగా చట్టాలు రూపొందించాలి. ఇది కాలయాపన చేస్తూ మరి బడుగు బలహీన వర్గాలకు ఆవేశానికి గురికావద్దని మేము తెలియజేస్తున్నాం. వెంటనే దోషులను శిక్షించాలి. దీనిపై ఒక సిట్టింగ్ జడ్జితోటి న్యాయ విచారణ చేసి మరి బాధితులకు న్యాయం చేయాలి. చేయకుంటే ఈ రాష్ట్రం అగ్గి రవ చేసుకుంటుంది. మీ పదవికే గండం వస్తుంది, మీ పార్టీకే గండం వస్తుంది. ఖబర్దార్, ఇప్పటికైనా ప్రజలను రక్షించడానికి మీరు పాలన చేయండి. కుల అహంకారంతో ప్రజలను అణిచివేస్తే అది ఉప్పన ఎగిరి మీకు మీ పతనానికి దారితీస్తుంది. ఇప్పటికైనా ప్రజల పక్షాన నిలబడి ఆ బాధితులకు న్యాయం చేయాలని చేస్తారని ఆశించు పాప ఆత్మకు శాంతి చేకూర్చాలని వారికి నివాళులు అర్పిస్తున్నాము. అహంకార కుల దురహంకారాన్ని ఖండిద్దాం. ఈరోజు కర్నూలు జిల్లా లోపల మరి ఆ మండలంలోనే జరిగినటువంటి రజక కుటుంబం దైవ దర్శనాని కోసం దేవుని దర్శనం చేసుకుంటానికి వచ్చిన సందర్భంగా మరి అక్కడ మరి రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి మరి టికెట్ తీసుకోవాలి, దైవ దర్శనానికి టికెట్ తీసుకోవాలని ఆయన చెప్పడంతో అయ్యా మేము సాగుతున్నాం, మా దగ్గర ఏం లేదు, మీ గుడికి సేవలు చేసినాం, మీ గుడికి మేము పని చేసినాం, మేము టికెట్ తీసుకోవాలంటే మాకు ఎట్లా ఉంటుంది, మేము తీసుకోలేము అని ఆ రెడ్డి సామాజిక వర్గానికి ఆ రజకశ్రీ అనేది దండం పెడితే దండాలు లేవు, వెళ్ళిపోమని నెట్టేయడం జరిగింది. నెట్టేయడం జరిగిన వాళ్ళే నా భార్యను ఎట్లా నెట్టేస్తావు అని ఆ భర్త వచ్చి అడుగుతాడు. నువ్వు నన్ను అడిగేటోడివా అని ధన్వాన్ని 2-3 దెబ్బలు కొట్టడంతో భార్య అడ్డం చిన్న పాపలు చూసి మనం ఇచ్చిపెట్టువా అని అంటే మరి చిన్న పాపలే పెద్ద పాపలేదని ఒకటి ముట్టుకున్నాడు. దాంతో అంతే ఆ పాప ఒక 2-3 గజాల దూరం పోయి ప్రాణాలు విడిచి వదిలిపెట్టింది. మరి ఆ సందర్భంగా అక్కడ జాతరకు వచ్చిన కౌరం మల్లన్న క్షేత్రంలోనే అంత అల్లకల్లను సృష్టించి ప్రజలు మరి అక్కడ దొర సామాజిక వర్గానికి ఎదురు దాడి చేయడం జరిగితే పోలీస్ కంట్రోల్ వలన ఆ సామాజిక వర్గాన్ని కాపాడడం జరిగింది. మరి ఎవరైతే నష్టపోయారో వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టి మరి పెట్టి వాళ్ళని రిమాండ్లో ఉంచారు. అసలు నేరస్తులు పాలన తీసినటువంటి వ్యక్తి మరి బయట ఉన్నారు. మరి చనిపోయిన వ్యక్తులు మాత్రం పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మరి వీళ్ళకేం న్యాయం జరిగింది, మరి వాళ్ళకేం న్యాయం అంటే రెడ్డి సామాజిక వర్గంలోనే మరి వాళ్ళు చేసే అరాచకాలకు మరి ఈనాడు ఈ యొక్క పెద్దపల్లి జిల్లాలో పట్ల మరి కోపత్తుల ర్యాలీ తీస్తూ మరి ఇక్కడ బీసీ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. దయచేసి రేపు కూడా ఇదే టైంకు సాకల ఐలమ్మ విగ్రహం నుంచి ఖమ్మం చౌరస్తా వరకు ర్యాలీతో వచ్చి మరి ఆ రోజు కూడా రేపు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను చేసింది అందరినీ కోరుకుంటున్నాను. జై బీసీ.